హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరూ బాగున్నారా? నేను బాగున్నా అండి. నేను ట్యూస్‌డే రోజు ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. రామేశ్వరం గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తూ, దాని రామేశ్వరం టెంపుల్ యొక్క హిస్టరీ గురించి, దాని ప్రాముఖ్యత గురించి, అండ్ అక్కడ మనము 22 వెల్స్ హోలీ బాత్ ఎలా చేయాలి అన్న దాని గురించి, అండ్ దర్శనం ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తి వివరాలు నేను ఆ వీడియోలో ఇచ్చాను. ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ప్లీజ్ చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నేను కొత్తగా ఇలా వ్లాగ్స్ అనేవి మొదలుపెట్టాను. సో, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ నష్టము లేదు. మీకు మనీ అనేవి ఏమీ కట్ అవ్వవు. జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద అలా క్లిక్ చేస్తే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. నేను మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా! సో, రిటర్న్‌లో మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గూడా ఫుల్‌గా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే, నేను రామేశ్వరం గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసాను గదా! ఇప్పుడు మదురై టు రామేశ్వరం మా ట్రిప్ ఉంది గదా! మదురై టు రామేశ్వరం వెళ్ళే దారిలో నేను ఒక 2 టెంపుల్స్ గురించి చెప్తానని చెప్పాను గదా! సో, ఆ 2 టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇందులో చెప్తాను. సైట్ సీయింగ్ గురించి నేను వీడియోస్ తీశాను అని చెప్పాను గదా! ఆ వీడియోస్ అన్నీ గూడా నేను షార్ట్స్ చేశాననమాట. పంబన్ బ్రిడ్జ్ గురించి షార్ట్స్, అండ్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఉండే ఫ్లోటింగ్ స్టోన్స్ గురించి షార్ట్స్, అండ్ ధనుష్కోడి గురించి నేను షార్ట్ చేయాలి. చేసినాక మీకు నేను లింక్ పెడతాను. అండ్ అబ్దుల్ కలాం మెమోరియల్ గురించి ఒక వీడియో చేశాను. సో, ఈ 3 రిలేటెడ్ టాపిక్స్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చుంటాను. సో, ఎవరైనా చూడాలి అనుకుంటే సైట్ సీయింగ్ రిలేటెడ్ వీడియోస్‌ని డిస్క్రిప్షన్‌లో వెళ్లి చూడండి. సో, ఇప్పుడు నేను మదురై టు రామేశ్వరం మేము బయలుదేరాం గదా! మేము ట్రిప్ చేసుకున్నామని మీకు తెలుసు కదా! నా ముందు వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసుంటుంది. నాది ఏంటి 6 డేస్, 5 నైట్స్ ప్యాకేజ్ అని తెలిసుంటుంది. సో, రామేశ్వరం అనేది నాకు థర్డ్ డే అనమాట. సో, మేము మదురై నుంచి రామేశ్వరంకి బయలుదేరాము కదా! ఆ రోజు. సో, డిస్టెన్స్ ఎంత అంటే మదురై నుంచి రామేశ్వరంకి 172 కిలోమీటర్స్ ఉంటుంది. సో, నియర్లీ 3 అవర్స్ జర్నీ పడుతుంది. ఎట్లా? బై క్యాబ్ అనమాట. బై కారు మనకు 3 అవర్స్ పడుతుంది మదురై టు రామేశ్వరం. సో, ఆ 3 అవర్స్‌లో మనం హాఫ్ ద వే వచ్చాక అంటే ఒక 1 ½ అవర్ జర్నీ తర్వాత ఇంకా 1 ½ అవర్ ఉంది. అంటే ఇంకో 62 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది రామేశ్వరంకి వెళ్ళడానికి. సో, ఆ వెళ్ళే దారిలో ఇంకో 1 అవర్, 1 ½ అవర్ జర్నీ ఉంది అనంగా మనకి ఈ 2 టెంపుల్స్ అనేవి మనం విజిట్ చేస్తామనమాట. ఈ 2 టెంపుల్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ వచ్చే టెంపుల్ ఏంటంటే 1 ½ జర్నీ అయిపోయినాక మనకు ఫస్ట్ ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పేరు ఏంటి అంటే ఉతిర కోసమాంగై. ఉతిర కోసమాంగై. ఈ విలేజ్‌లో ఉన్న టెంపుల్ ఏంటి అంటే శ్రీ మంగళనాథ స్వామి టెంపుల్. ఓకే. శ్రీ మంగళనాథ్ టెంపుల్. ఈ శ్రీ మంగళనాథ్ టెంపుల్‌లో ఏ దేవుడు ఉంటారు అంటే శివుడనమాట. మహాశివుడు. ఇక్కడ గూడా మహాశివుడు లింగ రూపంలోనే ఉంటారు. ఈ టెంపుల్ గూడా చాలా ప్రాచీనమైన టెంపుల్. విశిష్టమైన టెంపుల్. ఓకే. పాత టెంపుల్స్ అన్నీ ఒకే ఆర్కిటెక్చర్‌ని కలిగి ఉంటాయి. సో, ఈ టెంపుల్‌లో వచ్చేసి దేవుడు ఎవరుంటారన్నా శివుడు. శివుడు సేమ్ లింగాకారంలోనే ఉంటారిక్కడ. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నటరాజ స్వరూపమైన శివుడు కూడా ఉంటారనమాట. నటరాజు రూపంలో దర్శనమిస్తారు. ఈ నటరాజ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ అంటే, ఈ నటరాజ స్వామి యొక్క ఐడల్ ఉంటుంది గదా! ఆ ఐడల్ మరకతం అనే స్టోన్‌తో తయారు చేయబడింది. సింగిల్ స్టోన్‌తో. మరకతం అనే సింగిల్ స్టోన్‌తో తయారు చేయబడింది. ఓకే. ఈ సింగిల్ స్టోన్ మనము మళ్ళీ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు దేవుడు అలానే మనకు కనిపిస్తాడా? మరకతం స్టోన్‌తోనే కనిపిస్తారా? అంటే అలా లేదండి. ఎప్పుడు కూడా దేవుడికి మరకతం స్టోన్ యొక్క ఐడల్ పైన నటరాజ స్వామి ఐడల్ పైన ఎప్పుడు కూడా శాండిల్ పేస్ట్‌తో పూత చే పూయ పూయబడి ఉంటుంది. అసలు మనకి స్టోన్ కనపడదనమాట. మరకతం స్టోన్ అనేది అసలు కనపడదు. మొత్తము శాండిల్ పేస్ట్‌తో పూత పూసింటారనమాట. సో, జనరల్‌గా ఎవరిపైనా సరే, ఏ టైంలో పోయినా సరే దేవుడు అలానే దర్శనమిస్తారు మనకి. కానీ 11 మంత్స్ ఇలానే ఉంటారు. ఒక 1 మంత్ మాత్రమే మనము డైరెక్ట్‌గా ఒరిజినల్ స్టోన్‌తో ఉన్న నటరాజ స్వామిని చూడొచ్చనమాట. అది ఏ మంత్ అంటే జాన్వరి మంత్. ఓకే. సో, జాన్వరి మంత్‌లో ఒకటే మనము రియల్ స్టోన్‌తో ఉన్న నటరాజ స్వామి ఐడల్‌ని చూడగలం. మిగతా టైం అంతా గూడా శాండిల్ పేస్ట్‌తో పూత పూసుంటారనమాట. సో, ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. సో, ఎవరన్నా
మదురై టు రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉతిర కోసమాంగై అనే ఊర్లో శ్రీ మంగళనాథ్ టెంపుల్ అనేది దర్శించుకోండి. ఓకే. ఇది చాలా పురాతనమైనది అండ్ విశిష్టమైనదనమాట. అక్కడ చూడదగినది ఏంటంటే ఇది నటరాజస్వామిదనమాట. ఓకే. అండ్ దీని తర్వాత ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాక మనకి ఇంకో ఊరొస్తుంది. అదేంటి అంటే తిరుప్పల్లిని. ఓకే. ఊరి పేరేంటి? తిరుప్పల్లిని. తిరుప్పల్లిని ఊర్లో ఏ టెంపుల్ మనం చూడబోతున్నామంటే శ్రీ ఆది జగన్నాథ స్వామి టెంపుల్. ఇది శ్రీ ఆది జగన్నాథ స్వామి టెంపుల్. సో, ఈ ఆది జగన్నాథ స్వామి టెంపుల్‌లో ఎవరుంటారు అంటే శ్రీ విష్ణుదేవుడనమాట. విష్ణుదేవుడు అమ్మవారితో సమేతంగా ఉంటారనమాట. సో, ఈ టెంపుల్ కూడా చాలా విశిష్టమైనదంట. ఏమన్నా అనుకున్నవి ఏమైనా కోరికలుంటే నెరవేరుతాయంట. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే కుంకుమార్చనతో చేయిస్తారు మనకి ఎక్కువ. కుంకుమార్చనతో పూజ చేయిస్తారు. ఆ కుంకుమార్చనతో పూజ చేయిస్తే మన మనసులో ఉన్న కోరికలు తలుచుకొని మనం పంతులకి చెప్తే ఆయన మన కోరికలను చెప్తూ దేవుడికి పూజ చేసి కుంకుమార్చన చేసి మనకిస్తారనమాట. ఆ కుంకుమని 48 డేస్ మనము మిస్ అవ్వకుండా పెట్టుకుంటే అప్పుడు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అక్కడున్న పంతులు చెప్పారు మాకు. ఓకే. సో, ఇది ఆ టెంపుల్ యొక్క విశిష్టత అనమాట. అండ్ అందులో ఉన్న ఐడల్స్ చాలా బాగున్నాయండి. దేవుడు చాలా కళగా ఉన్నారు అసలు విష్ణుదేవుడు అండ్ అమ్మవారు కూడా చాలా బాగుంది టెంపుల్. ఏంటంటే పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్స్ గురించి అందరికీ తెలీదు. అందరూ స్ట్రెయిట్‌గా కొట్టేస్తారు. మదురై టు రామేశ్వరం అలా వెళ్ళిపోతారు గానీ, ఆ వెళ్ళే దారిలో ఈ 2 టెంపుల్స్ ప్రత్యేకమైనవంట చూడవలసిన టెంపుల్స్. సో, అందుకే మేము వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మేము చూసాము. సో, నేను ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియాలి అని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. సో, ఈ 2 టెంపుల్స్ మీరు మదురై టు రామేశ్వరం వెళ్ళే దారిలో చూసుకోవచ్చు. శ్రీ మంగళనాథ్ టెంపుల్, శ్రీ ఆది జగన్నాథ్ టెంపుల్. ఓకే. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 చూసుకొని ఇంకా డైరెక్ట్‌గా మనం రామేశ్వరంకెళ్ళిపోవచ్చనమాట. ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో ఈ 2 టెంపుల్స్ గురించి. సో, ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి. బట్ జాన్వరిలో వెళ్తే కంపల్సరీగా శ్రీ మంగళనాథ్ టెంపుల్ అనేది దర్శించుకోండి. ఓకే. ఎందుకంటే డైరెక్ట్‌గా మరకతం స్టోన్‌తో చేసిన నటరాజ స్వామి ఐడల్‌ని మనం చూడొచ్చు. ఓకే. అండ్ జాన్వరిలో మళ్ళా ఏమన్నా మంచి రోజుల్లో ఒకటే ఉంటదా ఏంటి అనేది తెలీదు. నాకు తెలిసిందైతే జాన్వరిలో అలా ఉంటది అని తెలుసు. బట్ అన్ని డేస్ అలానే ఉంచుతారా? ఏవన్నా ప్రత్యేక రోజులు ఉంటాయా అనేదైతే నాకు క్లియర్‌గా తెలీదు. ఓకే. మీరు ఒకసారి జాన్వరిలో వెళ్తే మటుకు వెళ్ళండి. ఒకవేళ మరకతం స్టోన్‌తో ఉన్న స్వామి దర్శనమిస్తే మంచిదే కదా! లేదు అంటే పూత పూసిన స్వామి దర్శనమిస్తారు అంతే. ఓకే. సో, ఇది నాకు తెలుసు. నేను ఏదైనా సరే, ఏ వీడియోలో అయినా సరే నేను చెప్తుంది ఎక్స్‌పీరియన్స్ చేసిందే చెప్తున్నానండి. ఏది ఉన్నది లేనిది యాడ్ చేసి చెప్పట్లేదు. నేను ఏదైతే చూసానో, ఏదైతే విన్నానో అది మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నా. సో, నాకు తెలిసింది మట్టుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, అర్థం చేసుకోండి. ఒకవేళ నేనేమన్నా ఇందులో చెప్పినవి ఆ టైంలో జరగకపోతే నన్ను తప్పుగా అనుకోకండి. ఓకే. ఎందుకంటే నేను విన్నది, నేను చూసిందే నేను చెప్పగలను మీకు. ఏది యాడ్ చేసి చెప్పట్లేదు. ఓకే. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.